7 మండలాల ప్రజలు దశాబ్దాల పాటు పడ్డ నరక యాతనకు ఫుల్ స్టాప్ పెట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉద్దానం ప్రాంతంలో ఏళ్ల తరబడి కిడ్నీ వ్యాధులతో జనం పిట్టల్లా రాలిపోతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అటువంటిది ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఉద్దానం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను నెలకొల్పి ఈ ప్రాంతానికి ప్రాణం పోశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపు కొత్తూరు మండలాలను కలిపి ఉద్దానమని పిలుస్తారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు విజృంభిస్తూనే ఉన్నాయి. ఇక్కడి భూగర్భ జలాల కారణంగానే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో పాదయాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడి కిడ్నీ బాధితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ కిడ్నీ వ్యాధి వచ్చిన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లి వైద్యం చేయించుకోవలసి వచ్చేది. అది పేదలకు ఎంతో భారంగా ఉండేది. ఈ సమస్య విన్న జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అధునాతన ఆసుపత్రి నిర్మించడమే కాకుండా కిడ్నీ వ్యాధిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అంతవరకు ఇస్తోన్న 2,500 పింఛన్ను 10,000కు పెంచుతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఈ ప్రాంతానికి వచ్చి 200 పడకలతో కూడిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. 50 కోట్ల వ్యయంతో 3 ఏళ్లలోనే దాన్ని పూర్తి చేసి ఉద్దానం ప్రాంత ప్రజలకు అపర సంజీవనిని అందించారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో 23 కోట్ల వ్యయంతో అధునాతన పరికరాలు సమకూర్చారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్లను పెంచారు. డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చే బాధితుల కోసం అంబులెన్స్ సదుపాయం కూడా కల్పించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అంబులెన్స్ సేవలను ఆపేశారు. దీనిపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ కట్టడం వల్ల మాకు చాలా సేఫ్టీగా ఉందండి. ఎందుకంటే మేము వెళ్ళి రావడానికి మాకు ఈజీగా ఉన్నది.